కరెక్టే అది. కానీ మనం అతను ఏ క్యారెక్టర్ చేశాడు, ఎట్లా వస్తాడు అనేది ఎవరికి తెలియదు కదా. దాన్ని మాత్రం అలాగే హైడ్ చేద్దాం. అలాగే. సో అది మాత్రం అంటే నాకేమనిపించింది అంటే కొంచెం అది ఎంట్రీ మాత్రం అదిరిపోయింది. కానీ కెమిస్ట్రీ దగ్గరకు వచ్చేటప్పటికి ఇక్కడ కార్తికేయ పడితే ఇంకా బాగుండేదేమో ఇద్దరి మధ్య. అంటే కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది కదా దాంట్లో. ఇక్కడ కూడా ఉంటే స్క్రీన్ మీద వాళ్ళిద్దరు కనిపిస్తే ఇంకా బాగుండేదేమో అనిపించింది. కొంతమంది అదే నాతో కూడా కొంతమంది అన్నారు. అతను బాగా చేశాడు, నో డౌట్ ప్రియదర్శి పర్ఫార్మెన్స్ గురించి. కానీ అనిపిస్తే అట్లా మీకు ఎప్పుడన్నా అనిపించిందా అంటే ఇక్కడ కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వాలంటే? కార్తికేయ అనిపించింది. నేనే అడగలేదు తన్ని, ఎందుకంటే గెస్ట్ అపీరియన్స్ కదా, ఎందుకు తన్ని అడగడం. ఎలాగో మేము ఒక మూవీ చేద్దాం అనుకుంటున్నాం కార్తికేయ, సో అడగలేదు. ప్రియదర్శి మరీ హీరో ఉంటే చాలా చిన్నది అది, కానీ ఎమోషనల్లీ చాలా బాగుంటుంది. ప్లస్ చనిపోయేది ఎందుకు అని అనిపించింది నాకు. ఆ ప్రియదర్శి లాంటి క్యారెక్టర్ ఉంటేనే పర్ఫెక్ట్గా ఉంటుంది. అంటే ఏ ఇమేజ్ లేని ఒక హీరో ఉంటేనే బాగుంటుంది అనేది నాకు అనిపించి నేను ప్రియదర్శిని అనుకున్నాను. ఫస్ట్ ప్రియదర్శి యాక్చువల్లీ ఫోటో స్టూడియో వాసు క్యారెక్టర్ తీసుకున్నాను ఫస్ట్. తీసుకుని నెగిటివ్ రోల్ కదా, సరే ఇప్పుడు ప్రియదర్శికి ఉన్న పాజిటివ్కి బయట నేను అప్పుడే ఏదో సినిమా రిలీజ్ అయింది 1 year బ్యాక్, శర్వా గారిది, వీళ్ళందరూ యాక్ట్ చేసిన సినిమా. మరీ అసలు పాజిటివ్గా ఉన్నాడు. ఇతను నెగిటివ్ అంటే చాలా ఉన్నాయి, కాంటెంపరీ లైన్ ఉంది మొత్తం అంతా సినిమాలో, మళ్ళీ ఇది కూడా ఎందుకు రిస్క్ చేయడం అని చెప్పి అది ఇవ్వలేను దర్శి, మాస్క్ ఇస్తాను, మాస్క్ క్యారెక్టర్ చేసాను అని చెప్పి అది సింపుల్గా అనుకుని చేంజ్ చేశాను. అది బాగుంది, అది గెటప్ అదంతా కూడా పర్ఫెక్ట్గా కుదిరింది. అదొక సర్ప్రైజ్ ఎలిమెంట్. అంటే మీరు ఒక సినిమా రిలీజ్ అయ్యేదాకా ఏదైతే హైడ్ చేశారో అది నిజంగా అందరికీ ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ లాగా అనిపించింది. సినిమా సంబంధించి అంటే ఇంత సీరియస్, యాక్చువల్గా సబ్జెక్ట్ అయితే సీరియస్ సబ్జెక్ట్, దాంట్లో మీరు ఇన్కార్పొరేట్ చేసినటువంటి ఫన్ ఎలిమెంట్స్ ప్రధానంగా అజయ్ ఘోష్, లక్ష్మణ్, కాశీరాజు, పులి, ఈ 2 క్యారెక్టర్లు. అజయ్ ఘోష్ గురించి మనకు అందరికీ తెలుసు, తను అన్ని రకాల పాత్రలు చేస్తున్నాడు, ప్రూవ్ చేసుకుంటున్నాడు అంత ఒకటే. కానీ అటువంటి వాటి చేత కూడా కాశీరాజు పాత్ర కనిపించేటట్లుగా మీరు చేయగలిగారు. అది అజయ్ ఘోష్ కనిపించాడు, కాశీరాజు కనిపించాడు, అలాగే లక్ష్మణ్ ప్లేస్లో పులి కనిపించాడు. చివర్లో మీరు ఆ పులి క్యారెక్టర్ మీద పెట్టిన షాట్ ఏదైతే ఉందో అది కూడా అమేజింగ్ అనిపించింది. సో మీకు వీళ్ళిద్దరిని ఈ కాస్టింగ్ విషయం కూడా మీకు అదే అంటుంది, చాలా బాగా ఊళ్ళో ఉన్న క్యారెక్టర్లని అందరినీ కూడా మంచి వాళ్ళని తీసుకొచ్చి పెట్టారు. సో మీకు వీళ్ళ నుంచి అజయ్ ఘోష్ బాగా బిజీ యాక్టర్, ఎలాంటి సహకారం మీకు? అజయ్ ఘోష్ గారు చాలా మంచి ఆయనండి, చాలా పర్ఫెక్ట్ పర్సన్ అతను. ఆయన అసలు ఒకసారి ఒక డేట్ ఇచ్చాడంటే తర్వాత ఎంత పెద్ద సినిమా వచ్చినా అసలు ఆ డేట్ మార్చడు ఆయన అసలు. అంటే అందులో కంప్లీట్ అవుట్డోర్ తీసాం కదా మేము, మొత్తం గోదావరి దగ్గర అవుట్డోర్ సినిమా అంతా కూడా. పాపం ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు తను. ఎప్పుడంటే మేము ముందే చాలా ప్లానింగ్తో ఉండేవాళ్ళం, షెడ్యూల్ ఇవన్నీ కూడా చాలా ప్రీ ప్లాన్, చాలా ప్లాన్తో ఉండేవాళ్ళం. ఇంకా పులి క్యారెక్టర్ అంటే పులి క్యారెక్టర్ మా ఊళ్ళో ఉన్నదే, మేము చూసిందే అది. అవునా? పేరు కూడా పులే, మేమే పిలిచేవాళ్ళం పులి అని. చచ్చిపోయాడు ఇప్పుడు పాపం లేడు. అంటే మాకన్నా చాలా పెద్ద ఆయన, ఇలాగే సేమ్ గెటప్, అదే గెటప్తో ఉండేవాడు. ఏదో కళ్ళు కూడా పోయి కనిపించినట్టు ఉండేది అతనికి. ఆ క్యారెక్టర్ని తీసుకొచ్చి నేను పులిగా పెట్టాను నేను ఇందులో. కాశీరాజు పులి అంటే అది యూనో వాళ్ళిద్దరిది అసలు మామూలుగా పేర్లేదు, పడిపడి నవ్వి చచ్చిపోతున్నారు అసలు థియేటర్లో. అందులో ఈ కాశీరాజుకి నేను పెట్టిన 100 రూపాయల ఫిగరు, 50 రూపాయల ఫిగరు, రూపాయి పావలా ఫిగరు, అవన్నీ బాగా వర్కౌట్ అయ్యింది. అంటే పక్క పల్లెటూరులో ఉండే కొన్ని క్యారెక్టర్స్ ఎలా మాట్లాడతారు అలాగే నేను అది పెట్టడం వల్లే ఆడియన్స్కి ఎక్కింది. ఇప్పుడు కాన్సెప్ట్ బ్యాక్డ్రాప్ ఇది, ఆ హ్యూమర్ అనేది 100% ఉండాలి, ఉంటుంది కూడా అందరికి. అజయ్ ఘోష్ క్యారెక్టర్లో కానివ్వండి, లక్ష్మణ్ క్యారెక్టర్లో కానివ్వండి, అది చూపించాను. ఎంత సీరియస్ సిచ్యువేషన్ అయినా సరే దాన్ని కామెడీ చేసి మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది. అవును, అది పట్టుకున్నా నేను అంతే. ఇప్పుడు ఊరందరూ సీరియస్గా ఉన్నప్పుడు అదే సీరియస్లో వీళ్ళు కామెడీ పంచులు వేస్తూ ఉంటారు చిన్న వెటకారంతో. అంటే ఆ డైలాగ్ డిక్షన్ ఏదైతే ఉందో అజయ్ ఘోష్కి వాడింది,
అది తనే చెప్పాడా నేను లేకపోతే చెప్పాను, మీరు నేను ఇలా ఉండాలి చెప్పడంతోనే ఆ స్లాంగ్తో ఇలా ఉండాలి చెప్పాను స్లాంగ్ నేను. ఇలా ఉండాలి దాన్ని ఆయన నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోతాడు. అదే 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 నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడే అలా నేను ఆ డైలాగ్ ఏ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేయాలో మొత్తం కూడా నేను చెప్తాను నేను అందరికి. క్యారెక్టర్ బిహేవియర్ గురించి నేను ఆ మహాసముద్రం కానీ అందరికి ఇప్పుడు గూను బాబ్జీ ఉంది అన్ని నాకు రాసుకున్నప్పుడు నాకు ఫుల్ ప్లెజ్డ్ క్లారిటీ అవుతుంది కదా. అదే సో నేను అందరికీ నేను చెప్పుకుంటాను. ఒక పక్కేమో మహాసముద్రం అయితే గూను బాబ్జీ గూను ఉండే క్యారెక్టర్ డిఫరెంట్ క్యారెక్టర్ అతనిది, ఒక పక్కనేమో చుంచుమామ జగతబాబు గారిది ఒక క్యారెక్టర్, ఒక కారక్సన్లో డాడీది ఒక క్యారెక్టర్, రావు రమేష్ది ఒక క్యారెక్టర్, ఇందులో వస్తే బోల్ అని క్యారెక్టర్లు ఉన్నాయి. మరి క్యారెక్టర్స్ మీద నేను చెప్పలేదు, ఎందుకంటే ఆర్టిస్టులు అనేవాళ్ళు రోజుకో షూటింగ్కి వెళ్ళి వస్తారు. వాళ్ళకి ఏంటంటే అంత మరీ డీప్గా ఇన్వాల్వ్ అయిపోయి ఏమీ ఆలోచించరు క్యారెక్టరైజేషన్ గురించి. ఎందుకంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క షూటింగ్ వెళ్తారు కదా. సో మన దగ్గరికి వచ్చినప్పుడు మన క్యారెక్టర్లో మనం ఇన్వాల్వ్ అయ్యేటట్టు వాళ్ళు చేసుకోవాల్సిన బాధ్యత డైరెక్టర్ మీద ఉంది. అంటే నాకు మీరు ఒక పక్క రామ్ గోపాల్ వర్మ గారి శిష్యులుగా బాగా పేరుంది మీకు. మీ ఇద్దరు కలిసి బైకుల మీద తిరగటం గురు శిష్యులు. సో ఆయన స్కూల్ నుంచి వచ్చి మీరు ఒక విలేజ్ బ్యాక్డ్రాప్ ఫస్ట్ది కానివ్వండి ఇది మూడోది కానివ్వండి చేయటం అనేది, అది కొత్త తరహాలో తీయటం అనేది, అంటే మీ మీద మీ చిన్నప్పటి నుంచి మీరు పెరిగిన వాతావరణం అక్కడి పాత్రలు వాటి యొక్క ప్రభావం ఉందా? ఈవెన్ గోడల మీద రాత్రలు కూడా, గోడల్లో మనకి గోడల మీద రాత్రలు అనేవి 100% ఉంటుంది సార్. నాకు హైదరాబాదు ఆత్రేయపురం మా ఊరు తప్ప ఇంకోటి తెలియదు ప్లేస్. అసలు ఇంకో ప్లేస్కి నేను ఉండలేను. ఎప్పుడన్నా చెన్నై ఈ వర్క్ మీద వెళ్ళి 3 రోజులు ఉండడం నాకు బెంగ. ఆత్రేయపురం మీద బెంగ వచ్చేసి ఆత్రేయపురం కదా హైదరాబాద్ మీద, కానీ నాకు హైదరాబాద్ ఉంటే హైదరాబాద్లో ఉండాలి లేదా ఆత్రేయపురంలో ఉండాలి అన్న సెన్స్. అంటే నాకు ఆ రెండు తప్ప నాకు వేరేది కూడా తెలియదు. అంత అలవాటు బెంగ వచ్చేస్తుంది. ఒకసారి ఫారెన్ వెళ్ళా, అసలు షూట్ 3 రోజులు 4వ రోజు జ్వరం వస్తుంది. ఎప్పుడు వెళ్ళిపోతారా ఇండియా, ఎప్పుడు వెళ్ళిపోతారా హైదరాబాద్ అనిపించింది. సో అది హోమ్ సిక్ ఎక్కువ. అది చిన్నప్పటి నుంచి కూడా మనం పుట్టిపోయిన వాతావరణం తాలూకు వైబ్రేషన్స్ నా దగ్గర ఏ డైరెక్టర్లో అయినా ఉంటాయి. ఇక ఆర్జీవి కూడా అంతే. ఆయన విలేజ్ తెలియదు. నేను అడిగా ఒకసారి ఎందుకు విలేజ్ బ్యాక్డ్రాప్ సినిమాలు చేయలేను, ఒకే ఒక సినిమా ప్రేమ కదా చేశాడు ఆయన. అది ఇష్టం ఉండదు అన్నాడు ఆయన. సో ఒక్కొక్కరిది ఒక్కొక్క థాట్స్ ఉంటాయి కదా. నాకేంటంటే మోర్ కంఫర్ట్ ఏంటంటే ఆ రస్టిక్ సినిమా చేయాలనుకున్నప్పుడు నేను అటు సైడ్ వెళ్ళిపోతా. నాకు కొట్టిన పిండి అవన్నీ కూడా. సో అది అంతే, అంతకుమించి ఏమీ లేదు. ఇప్పుడు నేను మహాసముద్రం వైజాగ్ బ్యాక్డ్రాప్, నెక్స్ట్ నేను అనుకుంటున్న స్టోరీ అనంతపురం బ్యాక్డ్రాప్ ఒకటి ఉంది, తిరుపతి బ్యాక్డ్రాప్ ఉంది. డిఫరెంట్ నేటివిటీ ఫిల్మ్స్ చేయడం నాకు ఇష్టం. ఆర్టిఫిషియాలిటీ ఉండదు. ఇప్పుడు ఆడియన్స్ కూడా చూడలేదండి అంత ఆర్టిఫిషియాలిటీ ఉన్న సినిమాలు. చిన్న న్యాచురాలిటీ దగ్గరగా ఉన్న సినిమాలు ఇష్టపడుతున్నారు వాళ్ళు. మారిపోయింది మొత్తం అంతా. ఇప్పుడు మరి మీ గురువు గారు చేస్తున్న సినిమాల మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఆయన పొలిటికల్ సినిమాలు చేసుకుంటారు, నచ్చట్లేదా? చెప్తారు మీరు చెప్తుంటారా గురుతో? ఆయనకి తెలియదు చెప్పాలంటే. ఆయన అంటే ఎవరి మాట ఉండదు, వేరే విషయం లేదు. అదేమి నచ్చింది నచ్చట్లేదని ఎప్పుడు నేను అంటే ఒకటి ఏంటంటే ఇప్పుడు నాయి కూడా ఆయన చూస్తూ ఉంటారు. నేను ట్రైలర్లో అయ్యి ముందే నేను తీసుకెళ్ళి చూపిస్తూ ఉంటాను, ఆయన ఒపీనియన్ చెప్తారు. ఆయన కూడా చూపించారా దీని మొదట? ముందు ఎప్పుడో అసలు రిలీజ్ అయిన తర్వాత మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తూ ఆయన కూడా ఆయన సినిమాలో సాంగ్స్ అవి కూడా వినిపిస్తూ ఉంటారు మాకు. అంతే, అంతవరకే. అంటే డిస్కషన్స్ ఉండవు. అదే మనం పెట్టలేము దాని పెద్ద ఆయన అదే ఆయనకి చెప్పే అంత. ఇప్పుడు ఏమైందంటే ఆర్జీవి అంటే అందరికీ ఆ లెవెల్గా ఇప్పటికే ఉంది చాలా మంది. మీ శిష్యులందరూ కూడా ఆయన మీద మాట పడినవారు అసలు. ఆయన ఎలాంటి అంటే మాట అని కాదు, నేను ఏమంటానంటే సార్ 89లో వచ్చాడు సార్ ఆయన డైరెక్టర్గా. ఇప్పుడు 2023 ఆయన తర్వాత ఎంతోమంది స్టార్ డైరెక్టర్లు వచ్చి వెళ్ళిపోయారు. అవును, ఆయన ఇంకా ఉండి ఏదో సినిమాలు చేస్తున్నారు. ఆయన ఎన్నో తీసేశారు, ఎన్నో క్లాసిక్లు ఇచ్చారు, ఎంతో మార్చాడు, ఎంతో అసలు తెలుగు సినిమా గతిని మార్చేశాడు. ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తారు అంటున్నాను నేను. ఇంక జీవితాంతం హిట్లు సినిమాలు చేయాలంటే ఎవడ వల్ల అవుతుందని? హిట్ సినిమాలు అవసరం. ఆయనకి నచ్చిన సినిమాలు ఆయన చేసుకుంటున్నాడు అంతే. ఆయన ఇప్పుడే పర్సనల్గా అయితే మీకు ఆయన ఇప్పుడు ఏదైతే చేస్తున్నారో మీకు నచ్చట్లేదు? 100% నచ్చట్లేదు మూవీస్. ఓకే, మూవీస్ పరంగానే చెప్తున్నాను. అంతే మూవీస్ ఎందుకంటే ఆయన మూవీస్ చూసి పెరిగిన వాళ్ళు ఉంటే బాగా ఇష్టంతో
ఆ స్టైల్ ఆఫ్ నాకు పర్సనల్గా నచ్చట్లేదు. అలా అని ఉండాలి అని కూడా నేను కోరుకోను. అంటే పొలిటికల్గా ఆయన ఏ రూట్ అయితే తీసుకొని సినిమాలు చేస్తున్నాడో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? నాకేమో పొలిటికల్ మ్యాన్, మళ్ళీ నేను చెప్తాను, నేను పొలిటికల్ ఆయన 1% కూడా పొలిటికల్ పర్సన్ కాదు. నేను అన్నాను అలా మిమ్మల్ని రాజ్యసభకి ఎక్కడికో పంపితే బాగుండు, మిమ్మల్ని పార్లమెంట్లో చూడాలని నా కోరిక. ఆయన ఫ్రీగా ఇచ్చినా తీసుకొని అన్నాడు. ఆయన వెళ్ళండి, నేను ఆయనకి అసలు ఇంట్రెస్ట్ లేదు. జస్ట్ ఆయన నేను అనుకోవడం సమ్ పర్సన్స్ మీద సెటైరికల్ ఏమో అని అనిపిస్తుంది. అది ఎప్పుడు ఎలా ఉంటారో తెలీదు. ఈరోజు మీ మీద వేయచ్చు, రేపు నా మీద వేయచ్చు సెటైరు, రేపు ఇంకొకరి మీద వేయచ్చు, వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళ మీద వేయచ్చు. ఆయన ఎవరి మీద ఎప్పుడు వేస్తారో తెలియదు సెటైర్. ఒకసారి అటాక్ సినిమా షూటింగ్ జరుగుతుంటే షార్ట్ గ్యాప్ లో సెకండ్ యూనిట్ డైరెక్టర్ చేసినట్టున్నారు. అటాక్ కాదు, వంగవీటికి అటాక్ కూడా నేను కొన్ని సీన్లే షూట్ చేసా. కిల్లింగ్ వీరప్పనికి నేను చీఫ్ ఏడి అని నేను ఆయన దగ్గర ఫస్ట్ ఏడి అనమాట. అటాక్ సినిమా చేస్తుంటే షార్ట్ గ్యాప్ లో ఆయన ఏదో ల్యాప్టాప్ లో ఏదో టైప్ చేసుకుంటున్నారు. షార్ట్ రెడీ అయిపోయింది, ఓల్డ్ సిటీలో ఎక్కడో చేస్తున్నాం షూటింగ్. సార్ షార్ట్ రెడీ అన్నాను, 5 minutes అన్నాడు. తర్వాత 5 minutes తర్వాత వచ్చారు, షూటింగ్ చేస్తున్నాం. మధ్యలో మా అసిస్టెంట్ డైరెక్టర్ పరిగెట్టుకుంటూ వచ్చి అన్న అసలు రా అని ట్విట్టర్ చూపించాడు. ఇక్కడ ఈయన కూర్చుని ముమ్ముట్టిని తిట్టాడు. మలయాళం ముమ్ముట్టిని తిడితే అక్కడ కేరళలో ఆర్జీవి దిష్టి బొమ్మలు తగిలేస్తున్నారు. ఇక్కడేమో ఈయన పని చేసుకుంటున్నాడు హ్యాపీగా. ఈయన పని చేసుకుంటూ పక్కోళ్ళని కెలగల కెపాసిటీ ఉంది. ఈయన పని అప్పుడు పక్కోళ్ళ పని అంతా డిస్టర్బ్ చేస్తాడు. అది ఎవరికి తెలియదండి. ఆయన ఏం పెడతారు, ఎలా ఉంటాడు, ఎవరి మీద సెటప్ ఎవరికి తెలియదు. జస్ట్ ఆయన సినిమాలు నచ్చితే చూసి ఎంజాయ్ చేయడం అయిపోతాడు. అంటే ఎవరికి అంటే ఎందుకు గురువు గారు వేరే వాళ్ళ దాంట్లో ఏలు పెడతారు, ఎందుకని ఎవరు అసలు చెప్పగలిగే వాళ్ళు ఎవరు లేరు. అవసరం ఆయన చెప్తే ఉండు, ఆయన విండగా చెప్పాల్సిన పరిస్థితి కూడా లేదు. ఆయన ఇష్టం అది, మనకేం తెలీదు. ఆయన వ్యక్తీకరించుకుని ఆయన పక్కనే నేనున్నా, ఆయన పెట్టే ట్వీట్ ప్రపంచం అంతా ఎప్పుడు చూస్తున్నా నేను కూడా అప్పుడే చూడాలి. ఆయన ఏమి అడిగి పెట్టడు. ఆయన ఇండివిజువాలిటీ ఉన్న ఒక పర్సన్ ఆయన ఆర్జీవి. ఆయన సెపరేటింగ్. ఇప్పుడు ఆయన వోడ్కా ప్రియుడు కదా, ఈ వోడ్కా ప్రియులు ఆయన శిష్యులతో పాటు కలిసి కూడా తీసుకుంటాడా లేకపోతే తీసుకోవడం? ఏం మాట్లాడదు. అలా సిగరెట్ కాలుస్తూ మేము ఎప్పుడన్నా ఆయన వస్తున్నాను టక్కన లేగిస్తే తిట్టాడు ఒకసారి ఆ టైంలో కిల్లింగ్ ఎప్పుడున్నాము. నువ్వు ఎందుకు లేచో కూర్చోండి, నువ్వు పని చేసినందుకు ఇస్తున్నా శాలరీ కానీ ఏదో కూడా సిగరెట్లు కాల్చుకుంటాం మేము. ఓకే, పక్కన కాల్చుకుంటాం అన్నీ. అసలే చాలు. అంటే మీరు కూడా ఆయనతో షేర్ చేసుకున్నారు? అంటే నాకు డ్రింక్ అలవాట్లేదు. ఓకే, నాకు డ్రింక్ అలవాట్లేదు. నేను స్మోకర్, అంటే జస్ట్ స్మోక్ చేస్తాను అంతే. ఆయన కూర్చొని పక్కన మేము అన్ని కాల్చుకుంటాం. ఇలాంటి వేరే అంటే మన పిల్లల దగ్గర, మన శిష్యుల దగ్గర అంత చనువు ఇవ్వకూడదు ఈ టైపు అయితే మనిషి కాదు. ఆ టైప్ మెంటాలిటీ కాదు అంత వేరే అసలు. మళ్ళీ రారు లేదా, అంత ముందు లేదు ఆ తర్వాత ఉండరండి. ఒక్కొక్క పర్సన్ ఎవరికి ఉండాల్సింది వాళ్ళకి ఉంటుంది. వాళ్ళు సపరేట్ అంతే. ఆర్జీ కానీ అతను మళ్ళీ పుట్టకపోవచ్చు. ఆయన చచ్చాక తెలుస్తుంది ఆయన విలువ. అంటే అనకూడదు కానీ అంటే ఆయన అంత ఇంపాక్ట్ అవతల వైపు జనాల మీద చూపించిన ఒక పర్సన్ ఆర్జీవి. అదే ఆయన ధోరణి కూడా చావంటే నాకేం భయం లేదు అన్నట్టే ఉంటది కదా. అంటే దానికి దేనికి భయపడ్డండి ఆయన. అందుకనే అట్లా అంత ఇదిగా ఎవరి మీద అయినా సరే చాలా కూల్గా ఉంటాడు ఆయన. మీరు అభిమానించే వ్యక్తుల్ని ఆయన కనుక తిడుతుంటే లేకపోతే ట్రోల్ చేస్తుంటే ట్విట్టర్లో మీకు బాధ ఎప్పుడన్నా కలుగుతుందా? నేను అంటే నాకు ఆయన గురించి తెలుసు కాబట్టి ఆర్జీవి గురించి పెద్ద బాధపడను. ఆయన అంటే ఇంటెన్షనల్గా అంటే లోపల ఏదో పెట్టేసుకుని చేయడు. ఓకే, ఆ టైప్ ఏమీ ఉండదు ఆయన దగ్గర పెద్ద. పైగా నేను అభిమానించే వ్యక్తులను కూడా ఆయన ఎప్పుడు తిట్టలేరు. అవునా? అయితే ఓకేనా. సో ఆయన నుంచి మీరు ఒక డైరెక్టర్గా కానీ లేదా ఒక వ్యక్తిగా కానీ నేర్చుకున్నటువంటి విషయాలు ఏంటి? చాలా అండి. అసలు చెప్తున్నాను కదా, ఫిల్మ్ మేకింగ్ నేను ఇంకా డైరెక్షన్ చేసేయచ్చు, డైరెక్షన్ అంటే ఇంత ఈజీ అనేది నాకు ఆయన దగ్గర ఉన్నప్పుడు అనిపించింది. షార్ట్ డివిజన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసేవాడిని నేను ఆయన దగ్గర ఉన్నప్పుడు. అంటే ఏ షాట్ ఎక్కడ కట్ చేస్తున్నాడు, ఎక్కడ కట్ చెప్తాడు, ఏంటి, ఏ షాట్ ఎలా తీస్తున్నాడు, దాని మీద వీలైనంత ఎక్కువ నేను కాన్సన్ట్రేషన్ చేసేవాడిని. ఎందుకంటే ఏ డైరెక్టరు ఎవరికి కింద వాళ్ళకి నేర్పడు.
ఓకేనండి, చూసి నేర్చుకోవటం తప్ప చూసి నేర్చుకోవాలి అంతే. అది నేను ఆ షార్ట్ డివిజన్ బాగుంటుంది, ఎడిట్ కట్ బాగుంటుంది మా బాస్ది. సో వాటి మీద కొంచెం కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టేవాడిని అంతే నేను ఆయన దగ్గర వర్క్ చేసినప్పుడు. ఓకే. సో మీ మీద నమ్మకంతో వంగవీటికి ఛాన్స్ ఇచ్చాడు సెకండ్ హీరో. వంగవీటికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ అని మేము వంగవీటి పోస్ట్ అంతా నేను చూసుకున్నా. అంటే ఆయన సెట్టికి రాకుండా ఆయన మంజు అని ఒక అతను, మంజు, అవును, ఇంకొక పేరు అగస్త్య మంజు అంటారు. అవును. ఇప్పుడు చాలా సినిమాలు అజయ్ దగ్గర తనే నా బెస్ట్ ఫ్రెండ్ అతను ఇప్పటికి. ఇంకా పేర్లు ఉన్నాయి, బాంబే సిద్ధు అనే ఒక పర్సన్కి, ఇంకా అప్పట్లో పేర్లు మర్చిపోయాను. అలా కొంతమందికి ఎపిసోడ్లు పంచాడు అనమాట. ఓకే, పంచాడు అలా. అట్లాగే ఆయనలాగా కూడా కొంచెం బోల్డ్గా ఉండే తత్వం ఉందా మీకు? అంటే అది మీరు నా సినిమాలు చూసి చెప్పాలి. అది కూడా RX 100 వచ్చింది, అది ఇండియా అంతా మాట్లాడుకునే సినిమా అయింది. ఈరోజు మంగళవారం నడుస్తుంది. దీని గురించి అసలు ఇండస్ట్రీ అంతా ఇదొక, ఎందుకంటే మేకింగ్ వైజ్గా కూడా అసలు ఇదొక సౌండ్ వైజ్గా కానివ్వండి మాస్టర్ పీస్ అంటున్నారు. మరి అది ఏమవుతుందో ఫ్యూచర్ తెలియాలి. అంటే సినిమా రోజులు గడిచే కొద్ది దాని గురించి తెలుస్తుంది కదా. సో ఈ రోజు ఇంకా 3వ రోజే కాబట్టి నిన్న వరల్డ్ కప్, సో దానివల్ల కొంచెం కలెక్షన్లు అవి తగ్గినాయి. ఆబ్వియస్లీ తగ్గుతాయి. నేనే వెళ్ళిన ఈ సినిమాకి. సో ఇంక చూడాలి. 5-6 కోట్ల మంది టీవీల దగ్గర కూర్చున్నారు కదా. 5-6 కోట్ల టీవీలు ఫోన్లు కానీ, దాని ముందు ఒక్కొక్క టీవీ ముందు 100 మంది కూర్చొని ఉండొచ్చు అది. సో అది ఉంది కాబట్టి చూడాలి ఎంతవరకు ఆడియన్స్ తీసుకెళ్తారు. అదే అంటే మీరు అనుకున్న స్క్రిప్ట్ ఏదైతే దాన్ని అసలు ఏమాత్రం మార్చడానికి ఒప్పుకోరని, అవతల వాళ్ళు హీరోలు మార్చమన్నా మీరు తగ్గరని నాకు ఇప్పటిదాకా ఎవరు చెప్పలేదండి స్క్రిప్ట్ మార్చమని. బయట మీరు అనేవన్నీ అబద్ధాలు. నేను కన్విన్స్ చేసుకుంటా, ఓకే, మార్చుకుంటా. ఓకే, మార్చుకోవడం అంటే ఓ స్క్రిప్ట్లు మార్చేయడం అని కాదు. వాళ్ళకి ఇప్పుడు మీకు ఒక డౌట్ ఉంటే అడిగితే ఆ డౌట్ని నేను 2 రకాలు ఉంటాయి. ఒకటి ఆ డౌట్ని తీర్చాలి, డౌట్ని తీర్చలేకపోతే నేను మార్చుకోవాలి దాన్ని. ఓకే, ఓకేనా. మరి అప్పుడు ఎందుకు క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చినాయి మీకు వేరే హీరోలతోటి? మహాసముద్రం ఎవరితో రాలేదన్న అసలు క్రియేటివ్. నేను హ్యాపీగా చేసుకున్నాను. మీరు చేసిన వాళ్ళు కదా, అంతకుముందు వేరే వాళ్ళతో అనుకున్నారు కదా. అవన్నీ వేరే, మీరు అనుకుంటున్నాయి అన్నీ వేరే. స్వయంగా మీరు ఒకరి గురించి పేరు ప్రస్తావించుకుంటే జరిగి వేరే. అక్కడ క్రియేటివ్ సైడ్ అయితే కాదు కాదా 1% కూడా. ఓకే, ఓకే. అంటే మామూలుగా అయితే అంత పెద్ద హీరోలే బయట అనుకుంటారు. నేనేం అనలేదు ఎక్కడ, నేను ఫలానా వాళ్ళు నేను ఎక్కడ చెప్పలేదు. నాకేదో అనిపించింది నా ట్విట్టర్లో నా వాళ్ళు నేను పెట్టుకున్నాను అంతే. అది మీడియా ఇష్టం వచ్చినట్టు ఏదో రాసుకున్నారు కానీ నేను ఎక్కడ ఏం చెప్పలేదు. ఆర్జీవికి తగ్గ శిష్యుడు అనిపించుకున్నాను. అదేం కాదండి, అదేం గొప్ప విషయం ఏమీ కాదు. నేనేమి అదేం గొప్ప విషయం అన్నట్లే. నేను ఏంటంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది, దాని మీద ఎవరిని కూడా ఎవడో ఏమీ అనకూడదు. ఇప్పుడు బెగ్గర్స్ ఉంటారు, అడుక్కు తినేవాళ్ళు ఉంటారు. అమ్మ 1 రూపాయి ఇవ్వమని చెప్పి మన దగ్గరికి వస్తారు. మన దగ్గర ఉంటే వేస్తాం, లేకపోతే లేదు, అంతేగాని చెప్ప అని చెప్పి అతన్ని తిడితే అతనికి సెల్ఫ్ రెస్పెక్ట్ అవుతుంది. అతను ఏమన్నా తిరిగి మనం ఏమన్నా అంటే ఏంటంటే మా మొహం ఎక్కడ పెట్టుకోవాలి. సో ఇటువంటి జరుగుతూ ఉంటాయి. కానీ నేను కేవలం సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి మీరు జరిగింది. ఎస్ అంతే. నేను ఏంటంటే స్క్రిప్ట్లో కూడా నేను కన్విన్స్ చేసుకుంటాను. స్క్రిప్ట్లో అలా గనక నేను చెయ్యలేకపోతే దాన్ని మార్చుకుంటా. ఇప్పుడు ఒక హీరో ఉన్నారండి, ఇప్పుడు నేను ఎప్పుడు వాళ్ళకి నేను ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు హీరోస్ని. ఎందుకంటే మనకన్నా ఎక్కువ ప్రెజర్ ఉంటుందండి వాళ్ళకి స్క్రిప్ట్ విషయంలో. వాళ్ళు 10 వింటూ ఉంటారు, మనమే ఒక స్క్రిప్ట్ మీద కూర్చొని రాసుకుంటాం. హీరోలు అలా కాదు, 10 స్క్రిప్ట్లు వింటూ ఉంటారు. యాక్చువల్లీ చెప్పాలంటే మనకన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళకి. ఓకేనా. స్క్రిప్ట్ చాలా మంది వచ్చి కథలు చెప్తూ ఉంటారు, వింటూ ఉంటారు, వాళ్ళు అన్నీ ఆలోచించుకుంటారు. వాళ్ళు నాకు ఈ స్క్రిప్ట్ ఇమేజ్కి సరిపోతుందా, లేకపోతే ఏంటి జానర్ ఏంటి, ఇది నన్ను చూస్తారా, వాళ్ళకు ఫ్యాన్స్ ఉంటారు కదా మరి హీరోస్కి. వాళ్ళకి చాలా ప్రెషర్ ఉంటుందండి. ఎప్పుడు నేను దాన్ని చాలా రెస్పెక్ట్ ఇస్తాను. అసలు టీచ్ చేయడానికి ఈ స్క్రిప్ట్ డిస్కషన్ వీటికి అంత సంబంధం లేదు. ఇప్పుడు వాళ్ళు అంత వాళ్ళకి కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా సినిమా మీద. హీరోస్ కూడా వాళ్ళు ఏదైనా ఒక డౌట్ అడిగినప్పుడు ఎనీ డైరెక్టర్ ఎనీ కథకుడు వాళ్ళు అడిగితే తీర్చగలిగితే వాళ్ళు అడిగిన డౌట్ క్లియర్ చేయాలి. ఈయనకి క్లారిటీ ఉండాలి, ఆ డౌట్ని తీర్చగలగాలి. తీర్చలేనప్పుడు అది మార్చుకోగలగాలి. ఓకేనా. నేను గనక తనైనా కన్విన్స్ చేయాలి అవతలని, లేదా తనైనా కన్విన్స్ అవ్వాలి అంతే. నేను అలా రెండిట్లో ఎప్పుడు, లేకపోతే నేను అసలు మా 2 హీరోలు పెట్టిన ఈ రోజుకి బెస్ట్ ఫ్రెండ్స్. సినిమా ఆడకపోయిందని ఎలా తీసిన శర్వాను సిద్ధునా అసలు అదంతా నాకు తెలుసు. ఎందుకంటే
అది నేను ఎప్పుడు చేస్తాను. బయటకి అటువంటి టాక్ వచ్చింది కానీ నేను అంత మూర్ఖుని కాదు. అంత మూర్ఖుని. ఒక డౌట్ అవతల వైపు వాళ్ళు అడిగారంటే వాళ్ళు స్క్రిప్ట్లో ఇన్వాల్వ్ అయితేనే అడుగుతారని, లేకపోతే అడగరు అసలు. అది నేను ఎప్పుడు బయట అంతా అబద్ధం. అదంతా నేను 100% నేను ఎవరు చెప్పినా ఆలోచిస్తాను. మా అసిస్టెంట్ డైరెక్టర్లు చెప్తేనే ఆలోచిస్తాను. నేను నాగ చైతన్య గారు నిన్న కూడా మెసేజ్ పెట్టారండి. ఆయన అసలు నా ఛార్జ్